Hi children. Next 9th class exercise 1.3 లో క్వశ్చన్స్ ఎలా వచ్చాయి దానికి ఆన్సర్స్ ఎలా చేయాలనేది చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే write the following in decimal fractions. ఇచ్చిన ఈక్వేషన్ ని డెసిమల్ ఫ్రాక్షన్స్ లోకి కన్వర్ట్ చేయమన్నారు. ఇప్పుడు ఇక్కడే క్వశ్చన్ రాసాను చూడండి. write the following in decimal form and also what kind of decimal expansion. ఇక్కడ ఏం అడిగారంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏ మెథడ్లో ఉంది అంటే రిపీటింగ్ డెసిమల్సా నాన్ రిపీటింగ్ డెసిమల్సా నెక్స్ట్ డైరెక్ట్ మెథడా ఇండైరెక్ట్ మెథడా అని అడిగారు కదా. దాన్ని మనం ఎలా చేయాలనేది చూద్దాము. ఫస్ట్ ఏమన్నారంటే 36/100 ఇచ్చారు కదా, దీన్ని డివిజన్ చేస్తున్నాను. 100/36 అంటే ఇక్కడ వెళ్ళదు కాబట్టి ఫస్ట్ నేను ఏం చేశాను, 0తో డివైడ్ చేశాను. 100 0s 0, అప్పుడు మనకి 36 కిందికి వచ్చేస్తుంది. పాయింట్ పెట్టేసుకొని 0, 100 3s 300, అప్పుడు మనకి ఏమొస్తుంది 60 వచ్చేస్తుంది. నెక్స్ట్ 100 6 600 అంటే ఇది డైరెక్ట్ మెథడ్. మనకి ఇక్కడ 0 రిమైనింగ్ వచ్చేసిందా అంటే ఇక్కడ టర్మినేట్ అయిపోయింది అంటే ఆగిపోయింది. ఇక్కడ ఆగిపోయిందంటే ఇది ఫస్ట్ వాళ్ళు ఏమడిగారు డెసిమల్ ఫామ్లో రాయమన్నారు. నాకు డెసిమల్ ఫామ్ వచ్చేసింది 0.36. ఇంకొకటి ఏంటి అడిగారు అండ్ ఆల్సో వాట్ కైండ్ ఆఫ్ డెసిమల్ ఎక్స్పాన్షన్, ఇది ఏ డెసిమల్ ఎక్స్పాన్షన్ అడిగినారు. ఇది టర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్, ఇది టర్మినేటింగ్ ఎందుకంటే ఇక్కడ ఆగిపోతుంది కాబట్టి టర్మినేటింగ్. ఇది డైరెక్ట్ మెథడ్లో 36/100 అంటే మళ్ళీ మనం డైరెక్ట్గా ఎట్లా రాయొచ్చు, ఇక్కడ మనకి కింద 2 zeros ఉన్నాయి కదా, అందుకబట్టి నేను 2 blanks రాసేసుకొని పాయింట్ తర్వాత 0 పాయింట్ తర్వాత 36 ఇది డైరెక్ట్గా రాసేస్తున్నాను నేను. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూసాము. నెక్స్ట్ అలాగనే 1/11 ఇచ్చారు. 1/11 ఇస్తే నేనేం చేశాను, ఫస్ట్ వెళ్ళదు కాబట్టి 0తో తీసుకున్నాను. 1 - 0 ఏమొస్తుంది 1 వచ్చేస్తుంది. 1 వస్తుంది కాబట్టి నేనేం చేశాను పాయింట్ పెట్టేసుకొని 0 తీసుకున్నాను. అయినా మనకి వెళ్ళదు. 1 తీసుకోవాలన్నా కూడా 11 కావాలి కదా, కాబట్టి సరిపోదు కాబట్టి నేను 0 పెట్టుకొని కిందికి 0, ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ నేను 0తో చేస్తే 0, మళ్ళీ మనకు పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఏమొచ్చేసరికి 10 వచ్చేసిందా. 10 వచ్చేసిన తర్వాత ఇంకా మనకి అది కూడా పోదు కాబట్టి నేను పక్కన 0 రాసుకున్నాను. అప్పుడు ఏమవుతుంది నాకు 100 వచ్చేస్తుంది. 100 వచ్చినప్పుడు 11 9s 99, మళ్ళీ నాకు ఏం మిగులుతుంది 1 అనేది మిగులుతుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ పాయింట్ పెట్టాను కాబట్టి ఎన్ని జీరోస్ అయినా రాసుకోవచ్చు. 00 రాసాను. 11 9s 99, మళ్ళీ 1, మళ్ళీ నేను పాయింట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ నేను 9s చేస్తే 99 అంటే రిపీట్ అవుతూనే ఉంది, టర్మినేట్ కావట్లేదు, ఎక్కడ ఆగిపోవట్లేదు. కాబట్టి నేను ఇక్కడ మనం చూస్తే ఎక్కడ టర్మినేట్ రిపీట్ అవుతూ ఉంది 9 దగ్గర నుంచి రిపీట్ అవుతూ ఉంది. కాబట్టి నేను ఏం చేశాను 9కి బార్ పెట్టేసి ఇది రిపీట్ అవుతున్నట్టు సింబల్ అనమాట. 0.09 నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్, ఇది ఆగట్లేదు టర్మినేట్ అవ్వట్లేదు కాబట్టి 0.09 నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరికైనా ఈ వీడియోస్ యూజ్ అవుతూ ఉన్నాయంటే ఒకరికి షేర్ చేయండి. నెక్స్ట్